హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వీక్లీ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా మార్కెట్స్ లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుని నెక్స్ట్ వీక్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేయబోతున్న మేజర్ న్యూస్ అండ్ ఈవెంట్స్ గురించి కవర్ చేద్దాం. అండ్ ఫైనల్లీ మండే కి సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీకు ఎడ్యుకేషన్ పర్పస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా ఒకసారి నిఫ్టీ లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. సో లాస్ట్ వీక్ లో మనకి నిఫ్టీలో ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయిందండి. ఆల్మోస్ట్ క్లోజ్ టు నిఫ్టీ 1.6% పాజిటివ్ గా క్లోజ్ అయింది. అండ్ ఈవెన్ మార్కెట్ క్లోజింగ్ కూడా హై పాయింట్ దగ్గర ఉంది. సో జనరల్ గా ఎప్పుడైనా సరే మార్కెట్ క్లోజింగ్ ఒక క్యాండిల్ కి హై పాయింట్ దగ్గర ఉన్నప్పుడు బయర్స్ ఒక స్ట్రెంత్ ఎక్కువ ఉందని మనం అర్థం చేసుకోవాలి. బట్ ప్రీవియస్ గా చూసుకుంటే ప్రీవియస్ 3 వీక్స్ లో మార్కెట్ చాలా వోల్టైల్ గా ఉంది. అంతకుముందు 2 వీక్స్ మార్కెట్ హై పాయింట్ దగ్గర నుంచి క్లియర్ గా సెల్లింగ్ వచ్చింది. అండ్ అగైన్ లో పాయింట్ నుంచి బయింగ్ కంటిన్యూ అవుతూ లాస్ట్ వీక్ 1.6% రికవరీ జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ వీక్ మార్కెట్ పర్ఫార్మెన్స్ కి కాంట్రిబ్యూట్ చేసిన మేజర్ రీజన్స్ అండ్ ఈవెంట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఆబ్వియస్లీ ఫస్ట్ మనకి క్వార్టర్లీ రిజల్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. సో ఇంకా మనకి నడుస్తుంది. అండ్ చాలా కంపెనీస్ కూడా మంచి రిజల్ట్స్ డిక్లేర్ చేయడం వల్ల స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా విట్నెస్ చేస్తున్నాం. అండ్ వీటితో పాటు లాస్ట్ వీక్ మనకి ఇండియాకి సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటా రిలీజ్ అయిందండి. సో మనకి ఇప్పుడు రిలీజ్ అయిన డేటా ప్రకారం మన ఇండియన్ ఇన్ఫ్లేషన్ 0.25%. ప్రీవియస్ గా వచ్చిన డేటాలో ఇండియా ఇన్ఫ్లేషన్ 1.5% ఉంటే రీసెంట్ గా వచ్చిన డేటాలో 1.5% నుంచి 0.25 కి మన ఇండియన్ ఇన్ఫ్లేషన్ తగ్గింది. సో ఇది చాలా స్ట్రాంగ్ పాజిటివ్ న్యూస్. అండ్ దీంతో పాటు మనం మాట్లాడుకోవాల్సింది బీహార్ ఎలక్షన్స్. సో బీహార్ ఎలక్షన్ రిజల్ట్స్ కూడా మనకి ఫ్రైడే రిజల్ట్స్ డిక్లేర్ అయిపోయింది. సో కంప్లీట్ బీజేపీ క్లీన్ స్వీప్. అండ్ ఆఫ్ కోర్స్ ఇది కూడా లాస్ట్ వీక్ మార్కెట్ పర్ఫార్మెన్స్ కి ఒక కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ కింద. ఓవరాల్ గా చూసుకుంటే లాస్ట్ వీక్ లో మనం మంచి బుల్ ర్యాలీ విట్నెస్ చేస్తాం. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ వీక్ ప్లాన్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ వీక్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేయబోతున్న మేజర్ న్యూస్ ఆర్ ఈవెంట్స్ చూసుకుంటే నెక్స్ట్ వీక్ లో పెద్దగా ఈవెంట్స్ ఏం లేవండి. సో నెక్స్ట్ వీక్ మనకు కంఫర్టబుల్ గా ప్రైస్ యాక్షన్ బేస్ మీద మనం ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే మనం ఫోకస్ చేసుకోవాలనుకుంటే నెక్స్ట్ వీక్ లో మనకి యూఎస్ కి సంబంధించిన ఫెడ్ అప్డేట్ ఒకటి ఉంది. ఫర్దర్ గా ఇంట్రెస్ట్ రేట్స్ ని తగ్గించబోతున్నారో లేదా అనేది ఒక ఫైనల్ డెసిషన్ ఈ వీక్ లో రాబోతుంది. కాబట్టి మనం కొంచెం ఫోకస్ చేయాలనుకుంటే ఈ ఈవెంట్ ఆర్ దీనికి సంబంధించిన అవుట్పుట్ ని చాలా క్లోజ్ గా మానిటర్ చేయాలి. ఆల్రెడీ చాలా మంది ఎక్స్పర్ట్స్ నెక్స్ట్ జరగబోతున్న ఫెడ్ మీటింగ్ లో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి అని ఎక్స్పెక్ట్ చేశారు. మార్కెట్ దానికి ఆల్రెడీ నెగిటివ్ గా రియాక్ట్ అయిపోయింది. బట్ బై ఛాన్స్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తామని అనౌన్స్ చేస్తే యూఎస్ మార్కెట్స్ కొంచెం పాజిటివ్ గా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ఏదేమైనా సరే అవుట్పుట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నెక్స్ట్ వీక్ మొత్తం మీద మనం ఫోకస్ చేయగలిగితే ఈ ఒక్క ఈవెంట్ కోసం మనం వెయిట్ చేద్దాం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మార్కెట్స్ లో ఇప్పుడు ఆల్రెడీ ఒక పాజిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అయింది. ఇన్ఫ్లేషన్ డేటా పాజిటివ్ ఉంది, క్వార్టర్లీ రిజల్ట్స్ పాజిటివ్ ఉన్నాయి. అండ్ బీహార్ ఎలక్షన్స్ కూడా ఇప్పుడు ప్రెసెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫేవరబుల్ గా ఉంది కాబట్టి ఇన్వెస్టర్స్ ఒక కాన్ఫిడెన్స్ ఎక్కడ లాస్ అవ్వట్లేదు. సో ఈ వీక్ లో మనం మార్కెట్స్ లో ఒక స్ట్రాంగ్ పాజిటివ్ ర్యాలీ విట్నెస్ చేయడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఫస్ట్ నిఫ్టీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. సో విల్ గో టు ద డైలీ టైం ఫ్రేమ్ అండి. సో ఫస్ట్ మేజర్ లెవెల్స్ చూసుకుంటే మేజర్ జోన్ చూసుకున్నాం. ఫస్ట్ 25,200 దగ్గర నుంచి 300 వరకు ఎక్స్టెండెడ్ సపోర్ట్ ఉందండి. చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా. అండ్ ఆబ్వియస్లీ 26,100 దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా. ఇది మేజర్ జోన్. అండ్ ఇంటర్నల్ గా చూసుకుంటే అగైన్ మనకి ఇక్కడ 25,700 దగ్గర నుంచి 800 వరకు ఈ 100 పాయింట్స్ లో కూడా ఒక ఎక్స్టెండెడ్ సపోర్ట్ ఏరియా ఉంది. సో మార్కెట్ లో ఇమీడియట్ సపోర్ట్ 25,700 to 800 జోన్. ఒకవేళ అది బ్రేక్ అయితే 25,300 దగ్గర ఇంకో సపోర్ట్ ఉంది. అండ్ మేజర్ రెసిస్టెన్స్ 25,100. ఇప్పుడు ఒకసారి ఓవరాల్ గా డైలీ టైం ఫ్రేమ్ లో స్ట్రక్చర్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ప్రైస్ బిహేవియర్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ప్రీవియస్ రీసెంట్ స్వింగ్ లో దగ్గర నుంచి మార్కెట్ ఒక మంచి బుల్ ర్యాలీ వచ్చింది. ఈ వచ్చిన బుల్ ర్యాలీలో ప్రాపర్ గా 50% వరకు మనకి రీటెస్ట్ జరిగి అక్కడ నుంచి మార్కెట్ కి బుల్ ర్యాలీ కంటిన్యూ చేస్తుంది. సో అంటే మీకు ప్రైస్ యాక్షన్ చాలా పర్ఫెక్ట్ గా ఉందండి. ఒక హై పాయింట్, ఒక లో, ఒక హై పాయింట్ ఆల్రెడీ వచ్చిన ఇంపల్స్ మూవ్కి ప్రాపర్ ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగింది. అండ్ ప్రాఫిట్ బుకింగ్ తో పాటు స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర నుంచి మార్కెట్ బౌన్స్ బ్యాక్ కూడా అవుతున్నాయి. కాబట్టి దేర్ ఇస్ అ వెరీ హై ఛాన్స్ దట్ మనకి ఈ జోన్ బ్రేక్ చేసి మార్కెట్స్ ఫర్దర్ గా ర్యాలీ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ బేసిస్ లో చూసుకుంటే మనం మెన్షన్ చేసుకున్న లెవెల్స్ ని ఫోకస్ చేసుకోవాలి ఖచ్చితంగా. సో ఇప్పుడు కొంచెం ఇంటర్నల్ గా వెళ్దాం. 1 hour టైం ఫ్రేమ్ ఆర్ 15 minutes టైం ఫ్రేమ్ బెటర్ అండి. సో 15 minutes లో ఒకసారి ఫ్రైడే జరిగిన యాక్టివిటీని మనం ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. అండ్ ఈవెన్ మీకు చూసుకుంటే లాస్ట్ వీక్ లో మనకి ఇక్కడ ఒక గ్యాప్ అప్ వచ్చింది. అండ్ ఆల్మోస్ట్ గ్యాప్ ఫిల్ అయింది. ఆల్మోస్ట్ మార్కెట్ ఆ గ్యాప్ ఫిల్ చేసి సపోర్ట్ తీసుకుని బౌన్స్ అవుతుంది. అండ్ ఫ్రైడే మార్కెట్ చూసుకుంటే ఫ్రైడే మనకి మోస్ట్ ఆఫ్ ది డే మార్కెట్ సైడ్ వేస్ లో ఉన్నాం. ఆల్మోస్ట్ ఒక 100 points 120 points రీజన్ లో కన్సాలిడేషన్ జరిగింది బికాస్ ఆఫ్ బీహార్ ఎలక్షన్ రిజల్ట్స్. అండ్ వన్స్ ఎలక్షన్ రిజల్ట్స్ క్లారిటీ వచ్చేసిన తర్వాత మార్కెట్ ఎండింగ్ లో ఆల్మోస్ట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో ఒక స్ట్రాంగ్ బుల్ ర్యాలీ వచ్చింది. బట్ ఫ్రైడే ఓవరాల్ డేటాతో కంపేర్ చేసుకుంటే ఫ్రైడే మార్కెట్ ఇక్కడ కన్సాలిడేషన్ జరుగుతున్నప్పుడు ఆప్షన్ చైన్ అనాలిసిస్ లో మీకు కాల్ సైడ్ ఆల్మోస్ట్ 30 lakh ఓపెన్ ఇంట్రెస్ట్ ఉందండి. అండ్ పుట్ సైడ్ 21 lakh ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు మార్కెట్ కన్సాలిడేషన్ జరుగుతున్నప్పుడు అంటే ఈ బుల్ ర్యాలీ ఇంకా రాకముందు ఈ కన్సాలిడేషన్ ఫేజ్ లో కంప్లీట్ మార్కెట్ కాల్ సైడ్ డామినేషన్ ఉంది. అంటే మార్కెట్ ఒక సెంటిమెంట్ నెగిటివ్ ఉంది కంప్లీట్ గా. వన్స్ ఇన్వెస్టర్స్ కి క్లారిటీ వచ్చిన తర్వాత మార్కెట్ లో ఈ బుల్ మొమెంటం లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో వచ్చిన ఈ స్ట్రాంగ్ మొమెంటం తర్వాత మనకి కాల్ సైడ్ ఉన్న ఓపెన్ ఇంట్రెస్ట్ 30 lakhs దగ్గర నుంచి 25 lakhs కి పడిపోయింది. అంటే 5 lakhs ఓపెన్ ఇంట్రెస్ట్ ఎగ్జిట్ అయిపోయారు. అట్ ది సేమ్ టైం 21 lakhs దగ్గర ఉన్న ఓపెన్ ఇంట్రెస్ట్ మార్కెట్ క్లోజ్ అయ్యడానికి క్లోజ్ టు 20 lakhs వరకు ఉంది. సో మీకు కాల్
సైడ్ ఏదైతే రెసిస్టెన్స్ స్ట్రాంగ్ గా బిల్డప్ అయిందో ఫ్రైడే, అది కొంచెం బిగ్ లెవెల్ లో వీక్ అయింది. అది ఎప్పుడు లాస్ట్ లో వచ్చిన ఒక బుల్ ర్యాలీకి కాల్స్ ఎగ్జిట్ అయిపోయారు. అట్ ది సేమ్ టైం పుట్స్ లో పెద్దగా ఎగ్జిట్ ఏం అవ్వలేదు, స్లైట్ ఎగ్జిట్ అయ్యారు. సో దీన్ని బట్టి మనం చూసుకుంటే ఫ్రైడే లైవ్ మార్కెట్ లో ఏదైతే నెగటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అయిందో ఆ నెగటివ్ సెంటిమెంట్ కొంత వీక్ అవుతుంది. ఎప్పుడు మార్కెట్ ఒక ప్రైస్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఇది వీక్ అవుతుంది. సో దాని బేస్ బట్టి చూసుకుంటే ఈ వస్తున్న మొమెంటం రైట్ మొమెంటమే. సో దాన్ని బట్టి కూడా చూసుకుంటే దేర్ ఇస్ అ వెరీ హై ఛాన్స్ దట్ రేపు మార్కెట్ లో కూడా మనం పాజిటివ్ ర్యాలీ విట్నెస్ చేయొచ్చు. సో ఇప్పుడు మార్కెట్ సినారియో బట్టి ఆల్మోస్ట్ మనకి ఫ్లాట్ ఓపెనింగ్ ఉంది. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ జరిగితే ఏంటి, ఫ్లాట్ ఓపెనింగ్ జరిగితే ఏంటి, గ్యాప్ డౌన్ జరిగితే ఏంటి అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ రేపు మార్కెట్ కనుక గ్యాప్ అప్ జరిగితే ఆ గ్యాప్ అప్ జరుగుతున్న లెవెల్స్ చాలా ఇంపార్టెంట్. మేబీ 26,000 దగ్గర గ్యాప్ అప్ జరిగింది అనుకుందాం. సో సైకలాజికలీ 26,000 మనకి రీసెంట్ స్వింగ్ హై, ఒక టెంపరీ రెసిస్టెన్స్ కాబట్టి రేపు ఈ లెవెల్ దగ్గర మీకు ఎక్కడ మార్కెట్ గ్యాప్ అప్ జరిగినా గ్యాప్ ఫిల్ చేసి ఐదర్ 25,900 ఇలాంటి ఏరియా గానీ లేదా ఇంట్రాడే హై, ఫ్రైడే ఇంట్రాడే హై పాయింట్ ఉంది కదా, ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్నప్పుడు పై పొజిషన్ నథింగ్ బట్ లాంగ్ పొజిషన్స్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. అలా కాకుండా అట్ ది సేమ్ టైం ఈవెన్ మార్కెట్ ఇక్కడ ఓపెనింగ్ జరిగిన 26,100 దగ్గర గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగినా సరే సేమ్ ఆ గ్యాప్ ఫిల్ చేసిన తర్వాతే బౌన్స్ బ్యాక్ కోసం వెయిట్ చేద్దాం. బెస్ట్ ఎగ్జాంపుల్ చూద్దామా, మనకి ఇక్కడ మార్కెట్ లో గ్యాప్ క్రియేట్ అయింది. ఆల్మోస్ట్ ఫ్రైడే ఆల్మోస్ట్ ఆ గ్యాప్ ఫిల్ చేసి మొమెంటం స్టార్ట్ అయ్యింది. అలాగే మండే కూడా మార్కెట్ లో గ్యాప్ అప్ జరిగి అంటే మండే కూడా మార్కెట్ లో గ్యాప్ అప్ జరిగిన గ్యాప్ ఫిల్ తర్వాత మనం మొమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అప్పుడు మాత్రమే హై విన్నింగ్ ఛాన్స్ ఉంటుంది. ఆ గ్యాప్ ఫిల్ అవునంత వరకు మీరు చూడండి మార్కెట్ సైడ్ వేస్ అంత స్ట్రాంగ్ ట్రేడ్ ఆపర్చునిటీస్ దొరకలేదు. ఎప్పుడైనా సరే ఈ గ్యాప్స్ నథింగ్ బట్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ అయినప్పుడు ఆ ఇంబ్యాలెన్స్ క్లియర్ అయిన తర్వాతే ట్రేడ్ తీసుకోవాలి. రైట్, సో గ్యాప్ అప్ జరిగితే మనం ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఒకవేళ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగితే సమ్వేర్ మార్కెట్ ఇక్కడ ఈ రీజన్ లో ఎక్కడ ఉన్న స్లైట్ గ్యాప్ డౌన్ కానీ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగితే సో ఇంట్రాడే హై పాయింట్ బ్రేక్ చేస్తే మనం ప్రాపర్ గా ట్రేడ్ తీసుకుని 26,100 వరకు మనం టార్గెట్ సెట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు కాల్ సైడ్ కొంచెం అంటే పుట్ తో కంపేర్ చేసుకుంటే కాల్ సైడ్ కొంచెం డామినేటింగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఓవరాల్ ఆప్షన్స్ ఏం చూపిస్తాను. మనకి పుట్ సైడ్ 20 lakhs ఉంది, కాల్ సైడ్ 25 lakhs. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది 26,000 లెవెల్ అండ్ 26,100. ఎందుకంటే 26,100 మేజర్ స్వింగ్ హై, 26,000 సైకలాజికల్ రౌండ్ ఫిగర్. సో ఈ రెండు లెవెల్స్ దగ్గర కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, 1.81 lakh, 1.2 lakh. సో ఈ రెండు లెవెల్స్ దగ్గర మనకి కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా చేంజ్ అవుతుంది అంటే మీకు ప్రైస్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు అంటే ఫ్రైడే మార్కెట్స్ బ్రేక్ చేసి ప్రైస్ ఫర్దర్ గా పైకి వెళ్తున్నప్పుడు ఈ రెండు సైడ్లు ఇప్పుడు ఏదైతే ప్రెసెంట్ వాల్యూస్ 1.8 lakh అండ్ 1.2 lakh వీటి వాల్యూస్ ఖచ్చితంగా డిక్రీజ్ అవ్వాలి. ఇవి డిక్రీజ్ అవ్వట్లేదు కానీ ప్రైస్ పైకి వెళ్తుందంటే ట్రేడ్ తీసుకోవద్దు. ఖచ్చితంగా మార్కెట్స్ రివర్స్ అయిపోవడం లేదా కన్సాలిడేషన్ కి వెళ్తుంది, అగైన్ ప్రీమియం డిక్. ఎందుకంటే ట్యూస్డే మనకి ఎక్స్పైరీ ఉంది. సో దట్స్ వై ప్రైస్ తో పాటు ఈ ఆప్షన్ చైన్ ఎలా సపోర్ట్ చేస్తుంది అండ్ ఈ చేంజ్ ఆఫ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా చేంజ్ అవుతుందో కూడా వెదర్ ఇంక్రీజ్ అవుతుందో డిక్రీజ్ అవుతుందో కూడా మీరు చెక్ చేసుకోవాలి. అండ్ దాంతో పాటు 25,800, 25,900, 25,700 ఈ మూడింటికి సంబంధించిన పుట్ ఆప్షన్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది, సో వెదర్ అది తగ్గుతుందా ఇంక్రీజ్ అవుతుందో కూడా చూసుకోవాలి. సో ప్రైస్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు వీటికి సంబంధించిన పుట్ ఆప్షన్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ 26,000, 26,100 సంబంధించిన కాల్ ఆప్షన్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గాలి. ఆ సినారియో కనిపిస్తేనే అప్పుడు మనం ఫ్రైడే మార్కెట్ లో ఏదైతే హై పాయింట్ ఉందో ఈ హై పాయింట్ బ్రేక్ చేసి ప్రైస్ పైకి వెళ్తున్నప్పుడు మనం లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు, లేదంటే లాంగ్ పొజిషన్ కూడా తీసుకోవద్దు. వెయిట్ చేద్దాం. రైట్, బట్ బై చాన్స్ మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ జరిగి ఇది బ్రేక్ డౌన్ కనుక జరిగితే షార్ట్ పొజిషన్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఇది జరగడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ ఇప్పుడున్న న్యూస్ బట్టి, ఇప్పుడున్న డేటా పాయింట్స్, ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయిన సెంటిమెంట్ బట్టి మార్కెట్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని న్యూట్రల్ నుంచి పాజిటివ్ బయాస్ గా ప్లాన్ చేసుకోండి. రైట్, సో దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ నిఫ్టీ అండి. సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్సో. సో సెన్సెక్స్ కూడా నిఫ్టీ లాగే మంచి సపోర్ట్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుంది. రౌండ్ ఫిగర్ 84,000 మనకి స్ట్రాంగ్ సపోర్ట్ లేదు. సో ఇక్కడ నుంచి మార్కెట్ మంచి బౌన్స్ బ్యాక్ ఇచ్చింది. సో ఆబ్వియస్లీ ఈ లెవెల్ బ్రేక్ చేసిందంటే ఫ్లాట్ ఓపెనింగ్ బ్రేక్ చేసిందంటే నెక్స్ట్ 85,300 వరకు మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ ఉంది. అక్కడ వరకు ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ గ్యాప్ అప్ జరిగితే సేమ్ ఖచ్చితంగా గ్యాప్ ఫిల్ చేసిన తర్వాత మాత్రమే అప్పుడు అప్ సైడ్ రాలి ప్లాన్ చేసుకుందాం. సేమ్ నిఫ్టీ లాగే. అండ్ వీ కెన్ గో ఫర్ బ్యాంక్ నిఫ్టీ అండి. బ్యాంక్ నిఫ్టీ స్ట్రక్చర్ కొంచెం డిఫరెంట్ ఉంది నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే. బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. బ్యాంక్ నిఫ్టీ చూడండి మనకి రీసెంట్ స్వింగ్ లో దగ్గర నుంచి మార్కెట్ ఒక హై పాయింట్ కి వెళ్ళింది అండ్ అక్కడ నుంచి ప్రాపర్ కన్సాలిడేషన్. ఈవెన్ ద లాస్ట్ వీక్ లో నిఫ్టీ సపోర్ట్ వచ్చినప్పటికీ నిఫ్టీ కొంత కరెక్షన్ వచ్చినప్పటికీ బ్యాంక్ నిఫ్టీ కరెక్షన్ రాలేదు. కంప్లీట్ ఒకటే రీజన్ లో ఉంది కాబట్టి సో ఆల్మోస్ట్ 58,600 దగ్గర నుంచి 58,200 ఈ 400 పాయింట్స్ రీజన్ ని నెక్స్ట్ వీక్ మొత్తం ఇగ్నోర్ చేద్దాం. ఒకవేళ మార్కెట్ ఈ రీజన్ లో ఉన్నంత వరకు మనం ఆప్షన్ సెల్లింగ్ ప్లాన్ చేసుకుంటే బెటర్. బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 2 weeks అయిపోయింది కాబట్టి ప్రీమియమ్స్ కూడా డికే బాగానే జరుగుతుంది, లిక్విడిటీ కూడా కొంచెం ఎక్కువ పెరుగుతుంది. సో ఈ రీజన్ మొత్తం ఆప్షన్ సెల్లింగ్ ఏరియా అండ్ బేస్డ్ ఆన్ దిస్ రీజన్ బ్రేక్అవుట్ మనం డైరెక్షనల్ ట్రేడ్ తీసుకుందాం. సో 58,600 క్లియర్ గా బ్రేక్అవుట్ అయితే లాంగ్ తీసుకోవచ్చు అండ్ ఒకవేళ డౌన్ సైడ్ అయితే షార్ట్. బట్ ఇది జరగడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడున్న సెంటిమెంట్ బట్టి. రైట్, సో ఓవరాల్ గా చూసుకుంటే లాస్ట్ వీక్ లో మార్కెట్ లో పాజిటివ్
ట్రేడింగ్ ఈవెంట్స్ జరిగినాయి, డేటా పాయింట్స్ కూడా పాజిటివ్ గానే ఉన్నాయి, ఈ ఎలక్షన్ రిజల్ట్స్ అన్ని పాజిటివ్ గానే ఉన్నాయి, మార్కెట్స్ కూడా ప్రాపర్ కన్సాలిడేషన్ లోకి వెళ్ళి సపోర్ట్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి మండేకి మనం న్యూట్రల్ నుంచి పాజిటివ్ సైడ్ ప్లాన్ చేసుకుందాం, కానీ బ్లైండ్ గా వెళ్ళొద్దు. ఎందుకంటే ఇప్పటికీ కాల్ సైడ్ డామినేటింగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. నథింగ్ బట్ సపోర్ట్ తో కంపేర్ చేసుకుంటే రెసిస్టెన్స్ ఒక స్ట్రెంత్ ఎక్కువ ఉంది. కాబట్టి ప్రైస్ పైకి వెళ్తున్నప్పుడు ఆ రెసిస్టెన్స్ వీక్ అవుతూ సపోర్ట్ స్ట్రెంత్ అవుతూ కనిపిస్తేనే మనం అప్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేద్దాం, లేదంటే రైట్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేద్దాం. అండ్ రేపు మార్కెట్స్ కి నేను ఏ స్టాక్స్ ప్లాన్ చేసుకోవట్లేదు స్వింగ్ ట్రేడింగ్ కి. రేపు మార్కెట్ పాజిటివ్ గా స్టెబిలైజ్ అయితే, పాజిటివ్ గా హోల్డ్ అయితే అప్పుడు ట్యూస్డే కి మనం ఏదైనా స్వింగ్ ట్రేడింగ్ కి స్టాక్స్ ఫిల్టర్ చేసుకుందాం. సో దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే దయచేసి ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.